కొమరవెల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వరికుటి అశోక్ బాబు దీక్ష కొనసాగుతోంది. 4వ రోజు వరికుటి అశోక్ బాబు దీక్ష చేస్తున్నారు. కాలువల్లో గుర్రపు డెక్క తొలగించాలని ఆయన ఈ దీక్షకి దిగారు. 4 రోజులుగా ఈ దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అశోక్ బాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ వద్దకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కారుమూరి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి పరామర్శించారు. మీరు మీ పోలీస్ అధికారులే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి చెప్పినట్టుగా మంత్రి ఇంట్లో పిఏల్ లాగా లేదంటే మంత్రి ఇంట్లో వాచ్మెన్ లాగా మీరు పనిచేస్తూ ఉన్నారు. మేము ఈరోజు రైతుల కోసం పనిచేస్తుంటే మీరు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకొని అంటే మా ద్వారా అంటే ప్రజల ద్వారా వచ్చేటటువంటి జీతాన్ని మీరు తీసుకొని సో ఈరోజు మీరు వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఒక్కటైతే ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరినీ అంటల్లా పోలీసులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తుల్లాగా వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు మా వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారంట. పోలీసుల మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసే రోజు రేపొద్దున భవిష్యత్తులో రాబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పోలీస్ అధికారి ఎవరైతే ఇప్పుడు మమ్మల్ని అందరినీ హింసించారో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఆయన మీద దాడి చేసి ఈ పరిస్థితి తీసుకొచ్చారో అలాంటి వాళ్ళు ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం.